ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపరిచేందుకు భయపెట్టేందుకు కొంతమంది నేతలు ప్రయత్నిస్తుంటే నిర్భయంగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది పోలీసు సిబ్బందితో పహారా కాయనున్నారు. నూతన సాంకేతికతతో ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేశామని చెబుతున్న అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్తో మా ప్రతినిధి ముఖాముఖి. రాష్ట్రంలో ఎన్నికల కౌంట్డౌన్ మొదలైంది. ఇప్పటికే అన్ని ప్రాంతాలకు కేంద్ర బలగాలు వచ్చాయి. దీంతో పాటు నగర శివార్లలో, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి చెక్ పోస్టులలో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. భారీగా మద్యం, డబ్బు స్వాధీనం చేసుకుంటున్నారు. అసలు ఈ ఎన్నికలకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి బందోబస్తు చేయబోతున్నారు, వీటిపైన చెప్పేందుకు ప్రస్తుతం మనతోటి అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని బలగాలు కూడా వచ్చినాయి. ఎంతమంది బందోబస్తు ఏర్పాటు చేశారు, ఏ విధంగా కొనసాగుతుంది అసలు? ఎలక్షన్ సంబంధించి బందోబస్తు ప్లాన్లో సివిల్ పోలీస్ ఉన్నారు, తర్వాత ఆర్మ్డ్ పోలీస్లో మన స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఉంది. అది కాకుండా వీ ఆల్సో హ్యావ్ సెంట్రల్ బలగాలు సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, రైల్వే పోలీస్ ఫోర్స్ పార్టిసిపేట్ చేస్తారు. అండ్ కొన్ని బలగాలు ఆల్రెడీ వచ్చేసింది. వీళ్ళందరినీ కూడా ప్రయారిటీ వైజ్ మావోయిస్ట్ ప్రాంతంలో డిప్లాయ్ చేయడం జరిగింది. ప్రజల్లో నమ్మకం కలిగించటము, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి విలేజ్ విజిట్స్ అన్ని కూడా చేయడం మొదలుపెట్టారు. ఇది కాకుండా ఫ్యాక్షన్ ఏరియా, మన రాయలసీమ ప్రాంతంలో బాంబ్ మేకర్స్, ఇంతకుముందు బాంబ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది కూడా చరిత్ర మా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ లిస్టులన్నీ కూడా తయారు చేసుకొని ఇతర పొలిటికల్ పార్టీస్ అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ లిస్ట్ అన్ని కూడా తీసుకొని ఒక వరీ లిస్ట్, వాళ్ళందరినీ కూడా ఇటువంటి మనుషుల్ని అందరినీ కూడా ఐడెంటిఫై చేసి సెక్యూరిటీ సెక్షన్స్లో 107, 110 ఈ సెక్షన్స్ కింద లార్జ్ స్కేల్ బైండ్ ఓవర్ అన్ని కూడా చేయడం జరిగింది. అయితే ఎన్నికల కోడ్ రాగానే ఎవరి దగ్గర ఆయుధాలు ఉండకూడదు, దీనికి సంబంధించి ఎంతమంది దగ్గర మీరు ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది? అసలు ఎన్నికల సమయంలో కూడా ఎవరెవరి దగ్గర ఆయుధాలు ఉండటానికి అవకాశం ఉంటుంది? ఎస్, ఆయుధాలకు వచ్చేటప్పటికి రెండు రకాలుగా, ఒకటి ఇల్లీగల్, ఇంకొకటి లీగల్. లీగల్ ఎట్లా అంటే కలెక్టర్ ఆఫీస్లో, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఆఫీస్ నుంచి, తర్వాత ప్రతి జిల్లాల్లో కూడా లైసెన్స్ ఎన్ని ఇష్యూ చేయడం జరిగిందని చెప్పేసి ఫస్ట్ అది సహకరించడం జరిగింది. అన్ని వెపన్స్ లైసెన్స్ వెరిఫై చేయడం జరిగింది. తర్వాత దానికి సంబంధించిన లైసెన్స్ వెపన్స్ ఏదైతే ఇష్యూ చేయడం జరిగిందో వాటిని అన్నిటిని కూడా మా పోలీస్ స్టేషన్స్లో డిపాజిట్ చేయడం జరిగింది. రాయలసీమ ఏరియాలో కొన్ని చోట్ల కూడా ఇల్లీగల్ వెపన్స్ అన్ని కూడా సర్చ్ అండ్ సీజర్లో దొరికింది. బాంబ్స్ కూడా దొరికింది. ఇవి అన్ని కూడా తీసేసుకొని కేసులు పెట్టడం జరిగింది. ఓటర్స్ని భయప్రాంతం కలిగించడానికి ఏదైతే ప్రయత్నం గతంలో జరిగిందో అది అన్ని కూడా శూన్యం లెవెల్కి తీసుకురావడానికి బాగా కృషి చేసి స్ట్రిక్ట్ మానిటరింగ్ వల్ల కలెక్టర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్ అందరూ కలిసి చేయడం వల్ల 100% ఈసారి సాధించగలిగినాం. అయితే రాష్ట్రంలో సమస్యాంతక ప్రాంతాలు ఎన్ని ఉన్నట్లు మీరు గుర్తించారు? అక్కడ ఎటువంటి భద్రత ఏర్పాటు చేయబోతున్నారు? 2 months బ్యాక్ మన దగ్గర క్రిటికల్ అండ్ హైపర్ క్రిటికల్ విలేజెస్ పోలింగ్ స్టేషన్స్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉండింది. ఇప్పుడు లాస్ట్ 2 monthsలో మా జాయింట్ టీమ్స్ దాన్ని సర్దు చేసుకొని వచ్చి ఇప్పుడు చాలా వరకు తగ్గించేశారు. కర్ణాటకని అడిగినాము, వాళ్ళు దాదాపు ఒక 300-400 హోమ్ గార్డ్స్ ఇస్తున్నారు. అదేవిధంగా తమిళనాడుని అడగడం జరిగింది, వాళ్ళు కూడా కొంత సహకరిస్తున్నారు. ఒరిస్సాని అడగడం జరిగింది, వాళ్ళు కూడా దాదాపు ఒక 500 స్టాఫ్ హోమ్ గార్డ్స్ అండ్ సివిల్ పోలీస్ ఇస్తున్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడు నక్సల్స్ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంటుంది. దీంతో భయపడి పోలింగ్ శాతం ఎక్కువ తగ్గిపోతూ ఉంటుంది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా మీరు అక్కడ చేస్తున్న మానిటరింగ్ ఎలా ఉంటుంది? మీరు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం చాలా ఎఫర్ట్స్ చేశారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుతున్న స్టూడెంట్స్ అందరినీ కూడా దగ్గర తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. దీనివల్ల కొంతవరకు వాతావరణం అనుకూలంగా మారింది. అయితే ఎన్నికలు సజావుగా సాగేందుకు ఖచ్చితమైనటువంటి నిఘా అనేది ఏర్పాటు చేయాలి. దీంట్లో భాగంగా సీసీ కెమెరాలను గతంలో ఏర్పాటు చేశారు. దాంతో ఇప్పుడు తాజాగా బాడీ ఓన్ కెమెరాలను కూడా ఉపయోగిస్తామని అంటున్నారు. వాటి యొక్క పనితీరు ఎలా ఉంది? ఎక్కడెక్కడ మీరు ఉపయోగించడం జరుగుతుంది? డ్రోన్స్ ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఏరియాలో దళం మూవ్మెంట్ కానీ ఏదైనా ఉందా లేదా అని చెప్పేసి కూడా ఈసారి డ్రోన్స్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. దట్ ఈస్ అబౌట్ ద మావోయిస్ట్ ఏరియా. అది కాకుండా బాడీ ఓన్ కెమెరాస్ ఏదైతే మీరు చెప్పారో ప్రతి పోలీస్ సిబ్బందికి ఈ బాడీ ఓన్ కెమెరాస్ ఇవ్వడం జరుగుతుంది. ఆడియో వీడియో రికార్డింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఇక్కడ అవుతుంది మా కంట్రోల్ రూమ్లో. సో ఈ విధంగా దాదాపు 2000 బాడీ ఓన్ కెమెరాస్
ఇన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో మా కానిస్టేబుల్స్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. రూట్ మొబైల్స్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా క్విక్ రెస్పాన్స్ ఇవ్వగలుగుతారు. ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఎటువంటి సెక్యూరిటీ మీరు ఏర్పాటు చేస్తారు? 3-tier సెక్యూరిటీ హ్యాస్ టు బి గివెన్. పెరిఫరల్ పెట్రోలింగ్ ఉంటుంది సివిల్ పోలీస్ బలగాల ద్వారా. ప్రతి స్ట్రాంగ్ రూమ్లో కూడా సిఆర్పిఎఫ్ బలగాలు పెట్టాలా. గట్టి ఆర్మ్డ్ బందోబస్త్, సీసీటీవీ కెమెరాస్, లైవ్ 24/7 సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా చుట్టుపక్కల అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఫైనల్గా చెప్పండి, ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లకు మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు, ఎలాంటి భరోసాని ఇస్తారు? మా తరఫున గట్టి ఏర్పాటు చేసినాము. ఇటువంటి ప్రశాంతమైన వాతావరణం కలిగించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. మా తరఫున పూర్తి సహకారం అందిస్తున్నాము. ప్రతి పౌరుడు కూడా నిర్భయంగా నిష్పక్షంగా వెళ్ళేసి ఓటేయాలా. ఇది అడిషనల్ డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ అంతరంగం. ప్రశాంతంగా ఎన్నికల్లో జరిగేందుకు ఏర్పాట్లు, అదేవిధంగా ఎన్నికలు జరిగిన తరువాత కూడా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల వద్ద ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మంగళగిరి, గుంటూరు.